ఈ మధ్య జనాలు ఫేమస్ కాటానికి అసలు ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కావట్లేదు. ఎళ్లి ఫ్యాన్స్‌తో గొడవ పట్టుకోవటాలు, వాళ్ళ ముందునే అసభ్యంగా మాట్లాడటాలు, ఒకరికొకరు ఫ్యాన్స్‌కి అసలు చిచ్చులు పెట్టాలి. ఇలాంటి గలీజ్ పనులైతే చేస్తున్నారు. మినిమమ్ డిగ్రీ ఉండాలి. ఈడి పేరు కూడా నాకైతే నిజంగా తెలీదు. ఈడు చేసింది కూడా అదే. ఇప్పుడేందంటే నీకు నచ్చకపోయినప్పుడు ఏం చేయాలంటే నువ్వు నచ్చలేదని చెప్పావు. సో, ఇంక అక్కడి నుంచి నువ్వు మింగేయాల. అలా కాకుండా అక్కడి నుంచి పోకుండా వాళ్ళందరితో నువ్వు ఫ్యాన్స్‌తో గొడవ పెట్టుకోవడం ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్. దాని తర్వాత మళ్ళీ 'మహేష్ బాబు' ఫ్యాన్స్‌ని ఇన్వాల్వ్ చేయడం సెకండ్ టైమ్ రాంగ్. ఇప్పుడు ప్రతి సినిమా ఒక ఆడియన్‌గా ప్రతి ఒక్కరికి నచ్చాల్సిన పాయింట్ లేదు. ఇప్పుడు నాకు నచ్చిన సినిమా నీకు నచ్చాలని లేదు. సో, అప్పుడేం చేస్తావు? నువ్వు చెప్పు వాళ్ళొచ్చి అడిగినప్పుడు నాకా సినిమా నచ్చలేదంటే దెంగేయి. అంతేగాని పవన్ కళ్యాణ్ రాజకీయాన్ని ఇన్వాల్వ్ చేసి ఒకసారి చూడండి. నేనైతే హరిశంకర్ గారు కనిపిస్తే ఐస్ ముక్కలు ఆయన సెడ్డలో పోస్తా. ఏ ఆయన ఆయన రేంజ్ పెరిగిపోయిందన్న. ఆయన రేంజ్ తగ్గించే సినిమా తీశాడు. నిజం చెప్తున్నా నేను. సినిమా అంటున్నా పవన్ కళ్యాణ్. ఐ లవ్ యూ పవన్. ఐ లవ్ యూ పవన్. నేను పవన్ కళ్యాణ్ కోసం ఇక్కడ చచ్చిపోతాను. పవన్ కళ్యాణ్ కోసం నేను ఇక్కడ చచ్చిపోతాను. నువ్వు చచ్చిపోతావా? సినిమా చూసి మాట్లాడతా. ఇప్పుడు డిప్యూటీ ఉన్నాడు. ఆయన సీఎం కావాలంటే పిఎం కావాలంటే సీఎం కావాలంటే ఇలాంటి సినిమాలు తీస్తే సీఎం అవుతాడనా? ఇలాంటి సినిమాలు తీస్తే పిఎం అవుతాడనా? మంచి సినిమాలు తీయమని చెప్తున్నా. నాకేం నచ్చలే. I love you, Pawan. I love you, Pawan. I love you, Pawan అంటున్నా. I love you, Pawan. 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 నిన్న డిగ్రీ ఉంటా తీయండి, లేకపోతే కుత్త ముసుకొని ఉండండి. నీకు కూడా జ్ఞానం ఉంటే సినిమా చూడు, లేకపోతే మానే. జ్ఞానం ఉంటే సినిమా చూడు, లేకపోతే మానే. ఇష్టసరంగా చూశారు కదా, పాతున్నా గాని పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి, పీఎం అవ్వాలి, నేను జై పవన్ అన్న కొట్టకూడదని చెప్పి జై పవన్ అన్న అంటుంటివి అసభ్యంగా మాట్లాడుతుంటే ఫ్యాన్స్ ఉంటారు, అందరు హర్ట్ అవుతారు. ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా నచ్చలేదని చెప్తే తీసుకుంటారు, ఎందుకంటే ఫ్యాన్స్కి కూడా నచ్చలేదు కాబట్టి. ఇది మాత్రం సినిమా అంత పోయింది కాదు, ఓకేనా? ఫ్యాన్స్కి భయంకరంగా ఉంది, కొన్ని సీన్లు బాగా నచ్చాయి. నచ్చకపోతే చెప్పేసి వెళ్ళిపోవాలి, అంతేగాని ఎట్లా మళ్ళీ మహేష్ బాబు ఫ్యాన్స్ని రెచ్చగొట్టడానికి వాళ్ళకి వీళ్ళకి గొడవలు పెట్టినట్టు ఇదే చెప్తుంది. ఫేమస్ కావటానికి అక్కడికి వెళ్ళేసి వాళ్ళకి వీళ్ళకి గొడవలు పెడతాను. నీకు తెలిసిందే మన ఆంధ్ర ప్రజలు వాళ్ళ హీరోని వాళ్ళు మామూలుగా కాదు, దేవుడితో సమానంగా చూస్తారు. అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు గదిలించుకొని ఉంటే ఏదన్నా అంటే గమ్ముకుంటారా? ఇప్పటికే చూడండి, నెక్స్ట్ ఎప్పుడైనా ఇంకా మీరు కూడా ఫేమస్ అయ్యే రివ్యూలు ఇవ్వాలనుకున్న ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళి మీకు సినిమా చూడండి, రివ్యూ ఇవ్వాలనిపిస్తే నచ్చితే నచ్చిందని చెప్పి. నాకు అంత నచ్చలేదండి, సారీ చెప్పినందుకు. నాకు ఇంతగా నా అవుట్పుట్ అనేది నేను ఊహించినంత రాలేదని చెప్పడం దెంగే వెళ్ళిపోండి, అంతే తప్ప ఫ్యాన్స్తో గొడవ పెట్టుకోవటాలు అలాంటివి చేయమాకండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా మంచోళ్ళు కాబట్టి చాలా వరకు ఒక 2 దెబ్బలేసి పంపించారు. ఇంకా కొంతమంది ఉంటారు, ఇంకా బాలకృష్ణ ఫ్యాన్స్ని కదిలించుకుంటే ఆమెంత ఎవరా ఎవరా అని దెంగేస్తారు. ఎందుకు? ఈ గొడవపై మీరేమనుకుంటారో చెప్పండి.